హాయ్ అండి. సింపుల్‌గా అయిపోయే కరివేపాకు రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక్కొక్క స్పూన్ చొప్పున మినపప్పు, శనగపప్పు, పల్లీలు అలాగే కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అలాగే ఒక 4 మిరియాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా ఇవన్నీ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఈ కరివేపాకు అంతటిని కూడా ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మళ్ళీ ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంది కదా, ఈ పొడిని యాడ్ చేసుకొని పొడి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మరొకసారి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే కరివేపాకు రైస్ రెడీ.